హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాగ్నెట్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో లాస్ట్ ఇయర్ మోడల్ పేపర్లో క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జీకేకి సంబంధించి. సో ఏ టైప్లో ఏ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతున్నారా అనేది మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ ఇయర్ ఫస్ట్ షిఫ్ట్లో క్వశ్చన్స్ అండి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. జీకే సెక్షన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. Which state or union territory is Losar celebrated to mark the start of the new year in that region? ఏ ప్రాంతంలో నూతన సంవత్సర ప్రారంభాన్ని సూచించే లోసర్ పండుగను ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? లోసర్ అని ఒక న్యూ ఇయర్ని ఏ ప్రాంతం లేదా ఏ రాష్ట్రంలో అయితే జరుపుకుంటారు అన్నది క్వశ్చన్. సో ఆన్సర్ చూస్తే ఈ లడక్ అనేది ఒక కేంద్ర పాలిత ప్రాంతం. దీంట్లో ఈ లడక్ అనే ప్రాంతంలో ఈ టిబెటియన్ సంస్కృతి ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఈ లోసర్ అనే పండుగను న్యూ ఇయర్గా అయితే జరుపుకుంటారనమాట. అండ్ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుంటే, కేరళలో ఏం జరుపుకుంటారంటే విషు లేదా ఓనం. ఈ ఓనం లేదా విషు అనే పండుగలు అయితే అక్కడ ప్రసిద్ధి. అండ్ న్యూఢిల్లీ గురించి మాట్లాడితే ఇది ఒక యూనియన్ టెరిటరీ, దీనికి ఇటువంటి పండుగ అయితే లేదనమాట. అంతేకాకుండా ఇది మన భారతదేశ రాజధాని. అండ్ బీహార్లో ఏంటంటే ఛట్ అనేటువంటి పండుగనైతే ప్రసిద్ధి. ఇక్కడ ఛట్ అనే పండుగని జరుపుకుంటారు. అంటే ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో ఉగాదిని ఎలా నూతన సంవత్సరంగా భావిస్తాం, దేని ప్రకారం అంటే హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం తెలంగాణ, ఆంధ్ర మరియు కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో అయితే ఉగాదిని జరుపుకుంటారనమాట. ఇవి మనం నూతన సంవత్సరంగా చైత్రమాసంలో అయితే జరుపుకుంటాం కదా. సో అదే విధంగా ఇక్కడ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పండుగనైతే ప్రసిద్ధి మన భారతదేశంలో అయితే. సో ఈ క్వశ్చన్ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2024 సెప్టెంబర్ 30న ఫస్ట్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ నేను ఈ జనరల్ అవేర్నెస్ టాపిక్లో ఏ టాపిక్ నుండి అయితే క్వశ్చన్స్ వస్తాయో అన్ని సెట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి వీడియోస్కి అయితే చేసి పెట్టాను. ఇప్పుడు ఈ పేపర్ చూసారంటే మీకు ఒక అవగాహన వస్తుంది, ఈ టాపిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తున్నాయని. ఈ పేపరు మీకు గూగుల్లో మీరు ఒకసారి కొట్టండి, సేమ్ ఈ క్వశ్చన్స్తో ఉన్న పేపర్ అయితే మీకు కనిపిస్తుంది. అవి నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ టాపిక్ నుండి వస్తున్నాడు, ఎంత డెప్త్గా అడుగుతున్నాడు అన్న క్వశ్చన్స్ అనేవి అయితే మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి కాన్సెప్ట్కి తగ్గట్టు నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇది ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఈ టాపిక్కి సంబంధించి కూడా నేనైతే ఛానల్లో వీడియో పెట్టాను. ఎవరైనా ఇంకా చూడకపోతే చూడండి. ఆర్ట్ అండ్ కల్చర్లో నుండి అయితే క్వశ్చన్ అనేది అయితే పడింది. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్కులు క్యారీ చేస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద కెప్టెన్ ఆఫ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో ఉమెన్స్ ప్రీమియం లీగ్లో 2023 ఆర్సీబీ కెప్టెన్ ఎవరు అన్నదైతే క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కూడా అన్ని క్వశ్చన్స్ నేను సెప్టెంబర్ 30 ఫస్ట్ షిఫ్ట్లో జరిగినటువంటి 2024లో ఈ షిఫ్ట్లో క్వశ్చన్స్ అయితే ఈ పేపర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అందుకనే అన్నీ అయితే ఇక్కడ ఈ ఎగ్జామ్లో వచ్చినాయి, డేట్ కూడా ఇచ్చాను. అన్ని క్వశ్చన్స్కి ఇలాగే ఉంటుంది చూడండి. అండ్ ఇప్పుడు ఆన్సర్కి వస్తే స్మృతి మందన గారు ఆర్సీబీకి అయితే కెప్టెన్గా వ్యవహరించారు 2023లో అయితే. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ ఆఫ్ 31 అక్టోబర్ 2023 ద సీనియర్ మోస్ట్ మెంబర్ బై ఏజ్ ఇన్ 17th లోక్సభ షఫీకుర్ రెహమాన్ బర్గ్ రిప్రజెంటెడ్ విచ్ పొలిటికల్ పార్టీ? సో క్వశ్చన్ తెలుగులో చూస్తే అక్టోబర్ 31, 2023 నాటికి 17వ లోక్సభలో వయస్సు పరంగా బై ఏజ్ అనే క్వశ్చన్లో ఉంది చూడండి. వయస్సు పరంగా అత్యంత పెద్ద సభ్యుడైన షఫీకుర్ రెహమాన్ బర్గ్ ఏ రాజకీయ పార్టీకి చెందినవారు? సో ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఈ షఫీకుర్ రెహమాన్ బర్గ్ గారు సమాజ్వాద్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఈయన లోక్సభ యొక్క సభ్యుడు. ఈ సమాజ్వాద్ పార్టీని సింపుల్గా ఎస్పీ అని అయితే పిలుస్తారు. ఇక్కడ బీజేపీ భారతీయ జనతా పార్టీని ఎలా సింపుల్గా పిలుస్తారో ఈ సమాజ్వాద్ పార్టీని ఎస్పీ అని అయితే పిలుస్తారనమాట. ఈయన ఉత్తరప్రదేశ్లోని సంబాల్ నియోజకవర్గం నుండి అయితే ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ యూపీలోని సంబాల్ నియోజకవర్గంలో నుండి అయితే ఈయన ఎన్నికయ్యారు. 17వ లోక్సభలో వయసు పరంగా ఈయన అత్యంత పెద్ద సభ్యుడు. 17వ లోక్సభలో వయసు పరంగా ఈయన అత్యంత పెద్ద సభ్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ రిప్రజెంట్స్ టు మిడీవియల్ ఇండియన్ ఆర్కిటెక్చర్ స్టైల్? వాట్ ఈస్ పియట్రా డ్యూడా? మధ్యయుగ భారతీయ వాస్తుశిల్ప శైలికి సంబంధించినటువంటి పియట్రా డ్యూరా అంటే ఏమిటి? సో ఆన్సర్స్ ఒకసారి చూస్తే ఈ పియట్రా డ్యూడా అనేది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది, డెకరేటింగ్ ద వాల్స్ విత్ ఫ్లోరల్ డిజైన్స్ మేడ్ ఆఫ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్.
అర్ధ విలువైన రాళ్లతో పూల నమూనాలలో గోడలను అలంకరించడం. అంటే రాళ్లతో అలంకరించడం డిజైన్స్‌గా అంటే ఆకులుగా, పూలుగా ఇలా అలంకరించడం రాళ్ళతో. అటువంటి కళ అనమాట ఈ పియట్రా డూడా అనేది. ఇది ఆయిల్ పెయింటింగ్స్ ఆన్ వాల్ తాజ్‌మహల్ అంటే ఆప్షన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది తాజ్‌మహల్‌లో ఉపయోగించారు. కానీ ఇది ఒక ఆయిల్ పెయింటింగ్ అయితే కాదు. ఇది ఒక రాళ్ళతో అలంకరించినటువంటి అలంకరణ. రాయి అలంకరణ కళ అనమాట. సో, ఆయిల్ పెయింటింగ్ కాదు కాబట్టి తాజ్‌మహల్ ఇది తప్పు. కానీ తాజ్‌మహల్‌లో అయితే ఈ పియట్రా డ్యూడా అనే ఒక ఆర్కిటెక్చర్ స్టైల్‌ని ఉపయోగించారు. కానీ అది ఆయిల్ పెయింటింగ్ అయితే కాదు. రాయి అలంకరణ కళ. ఫైన్ క్వాలిటీ క్లాత్స్ యూజ్డ్ బై ద మొఘల్స్. మొఘళ్ళు ఉపయోగించినటువంటి నాణ్యమైన దుస్తులు. ఈ ఆర్కిటెక్చర్ అనేది ఏంటిది? రాళ్ళను అలంకరించడం. ఇది అసలు దుస్తులే కాదు. కాబట్టి ఇది తప్పు. స్కల్ప్చర్ ఆర్ట్ ఆఫ్ ది మౌర్యన్ పీరియడ్. ఇది మౌర్య కాలానికి చెందినటువంటి శిల్పకళ అన్నారు. ఇది మౌర్య కాలానికి కాదు, మొఘల కాలానికి మొఘల సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కళ అనమాట. ఈ మొఘల సామ్రాజ్యానికి సంబంధించినటువంటి కళ షాజహాన్ ఈ కాలంలో సంబంధించినటువంటి కళ. ఫస్ట్ ఈ ఆర్కిటెక్చర్ స్టైల్ అనేది ఇంగ్లాండ్లో ప్రారంభమైంది. కానీ మన భారతదేశంలో ఈ షాజహాన్ అనేవాళ్ళు ఈ కళను ప్రోత్సహించారు తాజ్‌మహల్ కట్టే టైంలో అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఫర్ సోడియం బైకార్బోనేట్? సోడియం బైకార్బోనేట్ యొక్క రసాయన సూత్రం, కెమికల్ ఫార్ములా ఏంటి? ఈ కెమిస్ట్రీకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఆల్రెడీ పెట్టాను, చూడని వాళ్ళు చూడండి. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏమంటున్నాడు? సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ NaHCO3 కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. సోడియం బైకార్బోనేట్ NaHCO3 అనమాట. హౌ మెనీ కంట్రీస్ షేర్ దేర్ ల్యాండ్స్ బోర్డర్స్ విత్ ఇండియా? మన భారతదేశంతో భూ సరిహద్దులను పంచుకునే దేశాలు ఎన్ని? మన భారతదేశంతో సరిహద్దు పంచుకునేటువంటి దేశాలు ఎన్ని? సో ఆన్సర్ వచ్చేసి 7. 7 దేశాలు అయితే మన భారతదేశంతో సరిహద్దునైతే పంచుకుంటున్నాయి. ఆ 7 దేశాలు ఏంటి అనేది ఒకసారి చూస్తే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. ఇవన్నీ మన భారతదేశంతో అయితే భూ సరిహద్దును అయితే పంచుకుంటున్నాయి. ఒకవేళ మీకు ఆప్షన్స్లో ఒక 3 or 4 ఏదో ఒకటి ఆన్సర్ కరెక్ట్ ఇచ్చి మిగతా రాంగ్ ఇస్తాడు. ఏ రాష్ట్రం సరిహద్దు పంచుకుంటుంది అని. అలా ఇచ్చినా కానీ మీకు ఆన్సర్ చేయగలిగేలా ఈజీగా ఉంటుంది అనమాట. కొంతమందికి శ్రీలంక, మాల్దీవులు ఉన్నాయి కదా, అవి కూడా మైండ్లోకి కొంతమందికి రావచ్చు. అవి కేవలం సముద్ర సరిహద్దును అయితేనే పంచుకుంటున్నాయి. సముద్ర సరిహద్దులు మాత్రమే కాబట్టి అవి మనకి మన భారతదేశంతో భూ సరిహద్దు అయితే కలిగి లేదు. సముద్ర సరిహద్దు మాత్రమే కలిగి ఉంది. సో అందుకనే ఆ రెండింటిని లెక్కలోకి తీసుకోకూడదు. మ్యాప్ చూసినప్పుడు వాటి పేరు చూసినప్పుడు ఆటోమేటిక్గా శ్రీలంక అనేది మైండ్లో మెదులుతుంది చాలామందికి. కానీ అవి మనతో ల్యాండ్ కాదు, కేవలం సముద్ర సరిహద్దును మాత్రమే పంచుకుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద కెమికల్ కాంపౌండ్ ప్రెజెంట్ ఇన్ టర్మరిక్ ఈస్. పసుపులో ఉండేటువంటి ప్రధాన రసాయన సమ్మేళనం ఏది? పసుపులో ఉండేటువంటి కెమికల్ కాంపౌండ్ ఏది అంటే ఆన్సర్ వచ్చేసి కర్క్యూమిన్. ఈ కర్క్యూమిన్లో అయితే ఈ కెమికల్ కాంపౌండ్ అనేది కర్క్యూమిన్ అనే కెమికల్ కాంపౌండ్ అయితే ఉంటుందన్నమాట. దీనివల్లనే పసుపు అనేది పసుపు రంగులో అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఇది ఒక యాంటీబయోటిక్. అందుకని ఏమన్నా దెబ్బ తగిలినప్పుడు పసుపు రాస్తారు కదా, ఇది యాంటీబయోటిక్గా కూడా పనిచేస్తుంది సెప్టిక్ అవ్వకుండా. అంతేకాకుండా ఒకసారి ఈ ఆప్షన్స్ని కూడా ఒకసారి చూస్తే మనం ఈ కెరటిన్ అనేది ఎక్కువగా క్యారెట్లో అయితే ఉంటుందన్నమాట. కెరటిన్ అనేది క్యారెట్లో ఉంటుంది. టార్టారిక్ ఆమ్లం అనేది గ్రేప్స్ అండ్ టామరిన్, చింతపండు అండ్ ద్రాక్షలో అయితే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ సెపామైసిస్ అనేది కూడా ఒక యాంటీబయోటిక్. కానీ ఇది పసుపులో అయితే ఉండదు, కానీ ఈ సెపామైసిస్ అనేది ఒక యాంటీబయోటిక్. సో ఆన్సర్స్ కూడా మీకు ఆప్షన్స్ కూడా ఒక కాన్సెప్ట్కి పనికొస్తాయి కాబట్టి ఆప్షన్స్ నుండి కూడా మనం నేర్చుకోవచ్చు. అందుకని ఆప్షన్స్ కూడా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనెస్టీస్ ఎస్టాబ్లిష్డ్ ద విజయనగర కింగ్డమ్ ఇన్ ద 14th century? 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వంశం ఏది? సో ఆన్సర్ చూస్తే సంగమ డైనెస్టీ. ఈ సంగమ వంశం 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఏ వంశం వాళ్ళంటే సంగమ వంశం వాళ్ళైతే. ఇది విజయనగర సామ్రాజ్యం అనేది 1336వ సంవత్సరం హరిహరుడు మరియు బుక్కారాయుడు పేర్లు గుర్తుపెట్టుకోండి. హరిహరుడు, బుక్కారాయుడు వీళ్ళిద్దరూ ఈ విజయనగర సామ్రాజ్యాన్ని 1936వ సంవత్సరంలో అయితే స్థాపించారనమాట. ఈ శాలులు, తులువ, అరవీడు వంశం వాళ్ళు వీళ్ళ తర్వాత వీళ్ళ కాలం ముగిసిపోయిన తర్వాత ఈ శాలువ అండ్ తులువ, అరవీడు వీళ్ళైతే ఈ పరిపాలన కొనసాగించారు ఈ వంశం వాళ్ళు. క్వశ్చన్, విత్ విచ్ స్పోర్ట్ ఈజ్ సంజనా బత్తుల అసోసియేటెడ్? సంజనా బత్తుల ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? సో ఆన్సర్ వచ్చేసి
రోలర్ స్కేటింగ్. ఈవిడ రోలర్ స్కేటింగ్‌కి ఈ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారిణి. ఈవిడ మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. ఈ సంజనా బత్రా గారు భారతదేశానికి చెందినటువంటి రోలర్ స్కేటింగ్ క్రీడాకారిణి. రోలర్ స్కేటింగ్ క్రీడాకారిణి. ఈవిడ అంతర్జాతీయ స్థాయిలో కూడా భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించారు. అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్‌లో కూడా గేమ్స్‌లో కూడా ఈవిడైతే పార్టిసిపేట్ చేశారు మన భారతదేశం తరపున. నెక్స్ట్ క్వశ్చన్. ద హిస్టారికల్ ఫిక్షన్ ద గ్లోరీ ఆఫ్ పటన్ బై కేఎం మున్షి వాజ్ ఒరిజినల్లీ రిటన్ ఇన్ విచ్ ఇండియన్ లాంగ్వేజ్? కేఎం మున్షి రచించిన చరిత్రక నవల ద గ్లోరీ ఆఫ్ పటన్ మొదట ఏ భారతీయ భాషలో రాయబడింది? సో ఆన్సర్ వచ్చేసి గుజరాతీ. ఈ కేఎం మున్షి గారు గుజరాత్ యొక్క ప్రధాన ప్రముఖ రచయిత అనమాట. ఫస్ట్ ఈయన ద గ్లోరీ ఆఫ్ పటన్ అనే నవలను గుజరాతీ భాషలోనే రచించారు. తర్వాత దీన్ని ఇంగ్లీష్లోకి అయితే ట్రాన్స్లేట్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ద రబీ సీజన్ ఆఫ్ అగ్రికల్చర్ బిగిన్స్ ఇన్ అక్టోబర్ టు నవంబర్ అండ్ ఎండ్స్ ఇన్? వ్యవసాయంలో రబీ పంటల కాలం అక్టోబర్ నుండి నవంబర్లో ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అన్నది క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మే టు జూన్ మధ్యలో అయితే ముగుస్తుంది. ఎందుకంటే రబీ పంటలు అనేవి శీతాకాలంలో అయితే సాగు చేస్తారు. ఈ శీతాకాలంలో సాగు చేసే పంటలను రబీ సీజన్ అయితే పిలుస్తారనమాట. మార్చి ఏప్రిల్ నుండి అయితే కొయ్యడం లేదా ఆ పంటలు పక్వానికి రావడం. సో పంటల పండి కోతకాలానికి వచ్చినటువంటి మే నుండి ఏప్రిల్ ఈ సీజన్లో అయితే ఎక్కువగా మార్చి నుండి ఏప్రిల్ మధ్యలో జరుగుతుంది. మే నెలలో అయితే పూర్తవుతుంది. సో అందువల్ల ఏంటంటే సరైన జవాబుగా మేను జూన్ తీసుకుంటారు. జూన్ టు జూలై ఇది ఖరీఫ్ కాలానికి సంబంధించింది. సో జనవరి ఫిబ్రవరికి ఇంకా పంటలు అనేవి అయితే పక్వానికి రావు. ఇప్పుడు పంజాబ్ అబోలిష్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. పంజాబ్ రాష్ట్రం యొక్క శాసన మండలిని ఏ తేదీన రద్దు చేసింది? పంజాబ్ స్టేట్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏ డేట్ని అయితే క్యాన్సిల్ చేశారన్నది క్వశ్చన్. సో ఆన్సర్ చూస్తే ఆప్షన్ సి 1 జనవరి 1970 1970. ఎందుకు అనంటే పంజాబ్ రాష్ట్రం ఒకప్పుడు శాసన మండలిలో సభ్యులుగా అయితే ఉండేదన్నమాట. లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితే ఉండేది. దాన్ని 1970 జనవరి 1న అయితే అధికారికంగా రద్దు చేశారు. ఇది భారత రాజ్యాంగం ప్రకారం జరిగినటువంటి పరిపాలనా మార్పు. భారత రాజ్యాంగం ప్రకారం జరిగినటువంటి పరిపాలనా మార్పు అన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ యూనియన్ టెరిటరీ హ్యాడ్ ద మినిమం లిటరసీ రేట్ యాజ్ పర్ 2011 సెన్సెస్? 2011 జనగణన ప్రకారం అక్షరాస్యత శాతం అత్యల్పంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది? సో ఇక్కడ ఆన్సర్లో చూడండి. చండీగఢ్, లక్షద్వీప్, ఢిల్లీ, డాగ్రా అండ్ నగర్ హవేలీ ఇవన్నీ యూనియన్ టెరిటరీ ప్రాంతాలే అనమాట, కేంద్రపాలిత ప్రాంతాలు. సో ఆన్సర్ చూసుకుంటే దాద్రా అండ్ నగర్ హవేలీ ఈ యూనియన్ టెరిటరీలో అయితే చాలా అక్షరాస్యత లిటరసీ రేట్ అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉంది, అత్యల్పంగా. అండ్ ఛత్తీస్గఢ్ అండ్ ఢిల్లీలో అయితే అక్షరాస్యత ఎక్కువగా ఉంది యూనియన్ టెరిటరీ. లక్షద్వీప్లో కూడా పర్లేదు. దాద్రా నగర్ హవేలీతో కంపేర్ చేస్తే లక్షద్వీప్లో కూడా అక్షరాస్యత అనేది ఎక్కువగా ఉంది. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం జరిగినటువంటి ఆధారంగా 2011లో జరిగినటువంటి జనాభా ఆధారంగా జరిగినటువంటి భారతదేశ మార్పులు, లిటరసీ రేటు, జనాభా ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు, ఏది అతి తక్కువ జనాభా కలిగి ఉన్న రాష్ట్రం, 2011 జనగణన ప్రకారం క్వశ్చన్స్ అనేవి 1 లేదా 2 క్వశ్చన్స్ అనేవి పడతా ఉంటాయి అన్నమాట. సో ఆ టాపిక్స్ కూడా కవర్ అయ్యేలా నేను వేరే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను, అది కూడా ఒకసారి చూడండి. కనక్ రేలే హూ ఎస్టాబ్లిష్డ్ నలంద డ్యాన్స్ రీసెర్చ్ సెంటర్ వాజ్ పర్ఫార్మ్డ్ ఆఫ్ విచ్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ ఆఫ్ ఇండియా? నలంద డ్యాన్స్ రీసెర్చ్ సెంటర్ను స్థాపించిన కనక్ రేలే గారు భారతదేశంలోని ఏ శాస్త్రీయ నృత్యానికి చెందినటువంటి కళాకారిణి? సో ఒకసారి చూస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మోహినియట్టం. ఈ మోహినియట్టం అనే దానికి సంబంధించినటువంటి కళాకారిణి కనక్ రేలే గారు భారతదేశంలోని ప్రముఖ మోహినియట్టం నర్తకి. ఇలా డ్యాన్స్ చేసే వాళ్ళని, నాట్యం చేసే వాళ్ళని నర్తకి అని అయితే పిలుస్తారు తెలుగులో, అందుకనే మోహినియట్టం నర్తకి. ఆమె నలంద డ్యాన్స్ రీసెర్చ్ సెంటర్ని అయితే ఈవిడ స్థాపించారు. భారతీయ శాస్త్రీయ నృత్యాల పరిశోధనకు గొప్ప సేవలు కూడా అయితే ఈవిడ అందించారు కనక్ రేలే గారు. సో నెక్స్ట్ క్వశ్చన్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్డ్ ద ఇండోర్ ఘరానా? క్రింది వాణిలో ఇందోర్ ఘరానాను స్థాపించిన వారు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి ఉస్తాద్ అమీర్ ఖాన్. ఈయనైతే ఇండోర్ ఘరానా ఇవి దేనికి సంబంధించిందంటే శాస్త్రీయ సంగీతానికి సంబంధించినటువంటివి. సో ఈ ఇండోర్ ఘరానాను స్థాపించినటువంటి వారు ఉస్తాద్ అమీర్ ఖాన్. ఒకసారి ఆప్షన్. ఈ తాన్సేస్ అనేది ఏంటంటే దుప్రాజ్ సాంప్రదాయంతో ప్రసిద్ధి. తాన్సేస్ అనేది దుప్రాజ్ అనే సాంప్రదాయంతో అయితే ప్రసిద్ధి అనమాట. ఈ భీమ్సేన్ జోషి అనే వాళ్ళు అంటే కిరాణా ఘరానాకి సంబంధించి ఇది శాస్త్రీయ సంగీతానికి చెందినటువంటి ప్రముఖ ఘరానా అలా పిలుస్తారు. సో టమాటాల్లో ఉండే ఎరుపు రంగు ఏ పదార్థం వల్ల అయితే వస్తుంది అన్నది క్వశ్చన్. సో ఆన్సర్స్ చూస్తే
లైకోపిన్. ఈ లైకోపిన్ అనే పదార్థం వల్ల అయితే ఈ టమాటాలు ఎరుపు రంగులోకి అయితే వస్తాయి. ఒకసారి ఆప్షన్స్ కూడా చూద్దాం క్లియర్గా. సో టమాటాలు ఎరుపు రంగులో ఉండడానికి కారణం లైకోపిన్. ఇది టమాటాల్లో ఉండేటువంటి సహజ రంగు పదార్థం. దీనివల్ల టమాటాలు ఎరుపుగా అయితే కనిపిస్తాయి. మరియు ఈ బీటా కెరటిన్ అనేది క్యారెక్టర్లో అయితే ఉంటుందన్నమాట. ఈ లిమోనిన్ అనేది సిట్రస్ పండ్లలో అయితే ఉంటుంది. లెమోనిన్ అనేది సిట్రస్ పండ్లలో అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలిజరిన్ అనేది అయితే ఆలిజరిన్ అనేది అయితే సహజంగా ఉండేటువంటి రంగు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ వన్ ఆఫ్ ద ఫీచర్ ఆఫ్ క్యాపిటల్ గూడ్స్? క్రింది వాటిలో మూలధన వస్తువులు క్యాపిటల్ గూడ్స్ యొక్క లక్షణం ఏది? అండ్ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూస్తే దే ఆర్ డ్యూరబుల్. ఇవి ఎక్కువ కాలం అయితే ఉంటాయి అన్నమాట. ఎక్కువ కాలం అయితే ఉంటాయి క్యాపిటల్ గూడ్స్. అసలు ఈ క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటంటే ఒక వస్తువుని తయారు చేయడానికి వేరే వస్తువుని దాంట్లో కలపడానికి ఇతర వస్తువుల తయారీలో ఉపయోగించేటువంటి వస్తువులు అనమాట. సో వీటిని ఉపయోగించడం వల్ల ఆ వస్తువు యొక్క లక్షణం అనేది ఎక్కువ రోజులైతే ఆ వస్తువు అనేది అయితే ఉంటుంది. సో దే ఆర్ క్యాపిటల్ గూడ్స్ యొక్క లక్షణం ఏంటంటే దే ఆర్ డ్యూరబుల్. ఎక్కువ కాలం ఉపయోగించవచ్చు, ఉత్పత్తికి కూడా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇవి కొంచెం ఇన్ఎక్స్పెన్సివ్ అయితే కాదు, ఎక్స్పెన్సివ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ 1976 ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 51A వర్ ఫండమెంటల్ డ్యూటీస్ యాడెడ్? 1976లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A కింద మౌలిక కర్తవ్యాలను ఏ భాగంలో చేర్చబడ్డాయి? సో ఆన్సర్ వచ్చేసి పార్ట్ 4A. ఈ భాగం 4Aలో అయితే ఫండమెంటల్ డ్యూటీస్ని అయితే యాడ్ చేశారు. ఫండమెంటల్ డ్యూటీస్ అది కూడా 42వ సవరణలలో 42 అమెండ్మెంట్లో అయితే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారనమాట. 42 రాజ్యాంగ సవరణ చట్టం 1970లో అయితే జరిగింది. ఈ చట్టం ద్వారా మౌలిక కర్తవ్యాలను అంటే ఫండమెంటల్ డ్యూటీస్ని ఆర్టికల్ 51A కింద భాగం 4A పార్ట్ 4Aలో అయితే ఉంచారు. అందుకని ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఈ పార్ట్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఆప్షన్లో ఉన్నట్ల గురించి కూడా ఒకసారి మాట్లాడితే పార్ట్ 3లో ఏముంటాయి? మౌలిక హక్కులు ఫండమెంటల్ రైట్స్, మౌలిక హక్కులు అనేవి అయితే దీంట్లో పార్ట్ 3లో ఉంటాయి. అండ్ పార్ట్ 5లో ఏముంటాయి? పార్ట్ 5 అండ్ 4లో కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల గురించి అయితే ఈ పార్ట్ 4 అండ్ పార్ట్ 5లో అయితే ఉంటాయి. ఫండమెంటల్ డ్యూటీస్ పార్ట్ 4Aలో అయితే ఉంటాయి. అది కూడా 51A ఆర్టికల్ కింద భాగం. పార్ట్ ఏంటో ఇది అమెండ్మెంట్ 42nd అమెండ్మెంట్ ఏ ఇయర్లో చేశారు? 1976లో చేశారు. అంతేకాకుండా ఈ అమెండ్మెంట్ని ఈ 42వ సవరణ చట్టాన్ని ఏమని పిలుస్తారు? మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తారని మీకు ఈ బిట్ వచ్చిన ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. అంతేకాకుండా ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 42nd అమెండ్మెంట్ మీద మీకు చాలా క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. యూపీఎస్సీ నుండి మొదలు పెడితే అన్ని ఎగ్జామ్స్కి అయితే ఈ అమెండ్మెంట్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ పడతా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది పద్మ అవార్డ్స్? పద్మ అవార్డుల అత్యున్నత స్థాయి నుండి కనిష్ట స్థాయి వరకు తగ్గుతూ వచ్చే క్రమం ఏది? సో అవార్డ్స్ హైయెస్ట్ స్థాయి నుండి లోయెస్ట్ స్థాయి వరకు వచ్చే క్రమాన్ని అమర్చండి అని కింద ఆప్షన్స్లో ఇచ్చాడు. ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ పద్మ విభూషణ్. ఇది ఈ పద్మ అవార్డ్స్లో ఫస్ట్ ఎక్కువ అత్యున్నత స్థాయి కలిగినటువంటి అవార్డు. తర్వాత పద్మభూషణ్, తర్వాత ఏంటంటే పద్మభూషణ్ అనేది తర్వాత అత్యున్నతి, తర్వాత లాస్ట్కి వచ్చేసి పద్మశ్రీ అనేది ఇలా 3 వరుస క్రమంలో పైనుండి కిందకి అమర్చితే పద్మవిభూషణ్, పద్మశ్రీ. సో ఈ ఆర్డర్ అయితే గుర్తుపెట్టుకోండి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ ఇంట్రడ్యూస్డ్ ద సిస్టమ్ ఆఫ్ డైనార్చీ ఇన్ ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా? భారతదేశంలో రాష్ట్ర పరిపాలనలో ద్వైపాలన వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి చట్టం ఏది? సో ఆన్సర్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919లో భారత ప్రభుత్వ చట్టం. ఇది దైవత్వ పాలన వ్యవస్థను ప్రవేశపెట్టారు. మాంటెంగ్యూ చెమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా రాష్ట్రాల్లో ద్వైపాలన వ్యవస్థను ప్రవేశపెట్టారు. అండ్ దీంట్లో కూడా 2 సబ్జెక్ట్ అంటే 2 అంశాల గురించి అయితే ఎక్కువగా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అది రిజర్వ్డ్ సబ్జెక్ట్స్, అంతేకాకుండా 2 ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్. అండ్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్. ఇక్కడ మిగిలిన వాటి గురించి మాట్లాడితే ఈ పంత చూస్తే భారత ప్రభుత్వ చట్టం 1909. ఇది కేవలం సంస్కరణల చట్టం. ఈ 1947లో ఏంటిది? స్వతంత్ర చట్టం అనమాట. ఇండిపెండెన్స్ వచ్చింది కదా, ఇది స్వతంత్ర చట్టం. ఇది 1937లో ప్రొవిన్షియల్ చట్టం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద ఫేమస్ ప్లేస్ ఆఫ్ మౌసిన్ రామ్? ప్రసిద్ధ ప్రదేశమైనటువంటి మౌసిన్ రామ్ గురించి కింద వాక్యాల్లో ఏవి సరైనవి? సో ఒకసారి స్టేట్మెంట్స్ చూస్తే ఇట్ ఈస్ ద వెట్టెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్ అంటే ఎక్కువ తేమ కలిగినటువంటి ప్రదేశం.
ఈ మౌషిన్ రామ్ అనేది ఎక్కువగా తేమ కలిగినటువంటి ప్రదేశం. ఇది మన భారతదేశం. అంతేకాకుండా ప్రపంచంలో కూడా అత్యధిక వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రదేశం ఏదైనా ఉందంటే ఇది మౌషిన్ రామ్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మేఘాలయ స్టేట్ ఆఫ్ ఇండియా. ఈ మౌషిన్ రామ్ అనేది మేఘాలయ రాష్ట్రంలోనే ఉందన్నమాట. ఈ మేఘాలయ రాష్ట్రంలో ఈ మౌషిన్ రామ్ అనే నగరంలో అధిక వర్షపాతం ఈ ప్రాంతమే నమోదు చేసుకుంటుంది మన భారతదేశం. అంతేకాకుండా ప్రపంచంలో కూడా అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఇది ఒకటి. సో 2 స్టేట్మెంట్ బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్టెడ్. 2 స్టేట్మెంట్లు కరెక్టే అనమాట. ఎందుకు అంటే ఈ మేఘాలయ రాష్ట్రంలో ఎందుకు ఈ ప్రాంతంలోనే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అని అంటే భౌగోళిక పరిస్థితులు మరియు మాన్సూన్ గాలుల ప్రభావం వల్ల ఇక్కడ సంవత్సరానికి అత్యధిక వర్షం అనేది అయితే పడుతుంది. వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ది మౌర్యన్ డైనస్టీ. మౌర్య వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి చంద్రగుప్త మౌర్య గారు చంద్రగుప్త మౌర్య గారు ఈ మౌర్య సామ్రాజ్యాన్ని అయితే స్థాపించారు. ఈ వంశాన్ని, అది కూడా చాణక్యుడి సహాయంతో అయితే ఈ వంశాన్ని ఈయన స్థాపించారు. బింబిసారుడేంటో ఈయన కుమారుడు. బింబిసారుడు చంద్రగుప్త మౌర్య యొక్క కుమారుడు. అశోకుడేంటో ఈయన మనవడు. విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ కూల్ మౌంటైన్ క్లైమేట్ అబ్జర్వ్డ్. భారతదేశంలో చల్లని పర్వత వాతావరణం ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? సో ఆన్సర్ నార్త్, ఉత్తర భారతదేశంలో. ఎందుకంటే హిమాలయాలు ఉన్నాయి, హిమాలయ పర్వతాలు అటు సైడ్ ఉండడం వల్ల అక్కడ వాతావరణం అనేది చల్లగా అయితే ఉంటుంది. ఈ సౌత్ ఈస్ట్ వెస్ట్లో కొంచెం ఉష్ణ మరియు తీర ప్రాంత వాతావరణ ప్రభావం అయితే కలిగి ఉంటాయి. సో కూల్గా ఉండే మౌంటైన్ క్లైమేట్ ఎక్కువగా ఈ నార్త్ సైడ్ ఉత్తర భారతదేశంలో ఉంటుంది. ప్రధాన కారణం హిమాలయాల వల్ల. ఫార్మసీ అమెండ్మెంట్ బిల్ 2023 వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోక్సభ ఆన్ 3rd August 2023 విచ్ అమెండ్మెంట్స్ ద. ఫార్మసీ బిల్లు 2023 ఆగస్టు 3న లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కింద ఏ చట్టం అయితే సవరిస్తుంది? ఇప్పుడు 2023లో ప్రవేశపెట్టినటువంటి ఫార్మసీ సవరణ బిల్లు ఏ చట్టం కిందకి అయితే సవరిస్తుంది అన్నది క్వశ్చన్. ఆప్షన్స్ ఒకసారి చూస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ఫార్మసీ యాక్ట్ 1948. ఈ సవరణ కింద అయితే ఇది వస్తుందన్నమాట. ఎందుకంటే ఫార్మసీ చట్టం 1948 భారతదేశంలోని ఫార్మసీ వృత్తిని నియంత్రించడానికి రూపొందించబడింది. ఈ చట్టం ద్వారా ఏం తెలియజేస్తున్నారంటే ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, పిఐసి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫార్మసిస్టుల అర్హతలు, విద్యా ప్రణాళికలు అనేది అయితే నిర్దేశించబడతాయి. ఈ 2023లో ఈ సవరణ బిల్లు ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందంటే ఆధునిక అవసరతలకు అనుగుణంగా ఈ చట్టంలో మార్పులు చేయాల్సి వచ్చింది. 1948తో పోలిస్తే ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. అప్పటి నుండి ఇప్పటికీ టెక్నాలజీ మారుతుంది. టెక్నాలజీ మారిన క్రమంలో ప్రతి కార్యక్రమంలో కూడా ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, టెక్నాలజీలో అవ్వచ్చు, మెడికల్లో అవ్వచ్చు, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టంలో కూడా ఎక్కువ టెక్నాలజీస్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ ఆధునిక అవసరాల అనుగుణంగా అయితే మార్పులు జరగాలని 2023 ఆగస్టు 3వ తారీఖున ఈ అమెండ్మెంట్ బిల్లును అయితే ప్రవేశపెట్టారనమాట. ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కరెంట్ అఫైర్స్లో దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ సంబంధించి మీకు ఈ ఒక్క పేపర్లోనే చెప్పాను కదా, మీకు స్టార్టింగ్లోనే ఇది ఫస్ట్ షిఫ్ట్లో జరిగినటువంటి పేపర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని. సెప్టెంబర్ 30, 2024. సో దీంట్లోనే 3 వచ్చినాయి చూడండి, అంటే మ్యాక్సిమం 6 మార్క్స్ వచ్చినాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటిని నేను ఆల్రెడీ వీడియో చేసి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేవి పెట్టాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని ఒకసారి చూడండి. అండ్ ఇప్పటివరకు ఎవరు చూస్తారో ప్లీజ్ ఒక్క ఛానల్ లైక్ చేసి మీకు ఈ వీడియో నిజంగా హెల్ప్ అయి ఉందంటే కామెంట్ సెక్షన్లో హైప్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. And thanks for watching.